హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనము న్యూ స్టోరీ సిరీస్లో పంచతంత్ర స్టోరీస్, మిత్రభేదం స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. సో అదే ప్రక్రియలో లాస్ట్ ఎపిసోడ్లో మనం మరి లయన్ ఇంకా డీర్ స్టోరీ చెప్పుకున్నాము. ఎలాగైతే డీర్ తన బుద్ధి బలంతో బలవంతుడైన సింహంని హతమార్చి అడవికి న్యాయం చేకూరుస్తుందో. అయితే ఇవన్నీ చెప్పినాక, ఇవన్నీ కూడా మొదటి నక్క చెప్పినాక రెండో నక్క ఒప్పుకోదనమాట. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎద్దుకి మరియు సింహానికి గొడవ పెడితే అది నీ వినాశనానికి దారి తీస్తుంది. ఎలాగో నీకు ఒక కథ ద్వారా చెప్తాను. పూర్వం ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దాని వెనకాల కుక్కలు పరిగెడుతూ దాన్ని వేటాడసాగాయి. అప్పుడు ఆ నక్క అడవిలోకి పారిపోయి అనుకోకుండా నీలం రంగు నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు దాని చర్మం నీలం వర్ణంలో మారిపోతుంది. అప్పుడు దాన్ని అందరూ చూసి కూడా, అమ్మో ఇదొక కొత్త జంతువు అని అందరూ దానిని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అన్నమాట, కొత్తగా చూస్తూ ఉంటారు. అయితే మరి వెనకటి బుద్ధి మాననేలా అని అంటారు కదా, అట్లా అది కొత్తగా బిహేవ్ చేసిన, రాజులాగా అట్లా బిహేవ్ చేసిన దాని పాత మొరవటం అనేది మర్చిపోదన్నమాట, నక్క మొరవటం. అయితే అది ఎప్పుడైతే మొరుస్తుందో అప్పుడు అందరికీ అర్థం అయిపోతుంది అనమాట, ఇది నక్క, ఇదేదో కొత్త జంతువు కాదు అని చెప్పి ఆ కుక్కలు ఏం చేస్తాయంటే ఆ నక్కని చంపేస్తాయి అన్నమాట. సో ఆ కథ చెప్తుంది రెండో నక్క మొదటి నక్కకి. మరి కానీ మొదటి నక్క ఒప్పుకోదు. నేను ఎలాగైనా సరే ఈ వృషభానికి అంటే ఎద్దుకి అలాగే సింహానికి మధ్య చిచ్చు పెడతానని చెప్పి సింహం దగ్గరికి వెళ్ళి ఎద్దు మీద అన్ని నానా మాటలు చెప్తుంది. అంటే ఎద్దు నీకన్నా గొప్పగా పనులు చేసి తీర్పులు చెప్పి నీ ప్లేస్ ఆక్రమించుదామనుకుంటోందని సింహానికి చెప్తుంది. ఎద్దు దగ్గరికి వెళ్ళి సింహం మీద చెప్తుంది. ఏం చెప్తుందంటే, సింహం నిన్ను ఈర్ష్యతో చూస్తోంది, నువ్వు అన్నీ గెలుస్తున్నావు, అన్ని నీతి వాక్యాలు చెప్తున్నావని మెచ్చుకోవటం ముందర మెచ్చుకుంది, కానీ ఇప్పుడు ఈర్ష్యపడుతోంది అని చెప్తుంది అన్నమాట. అట్లా ఇద్దరికి గొడవ పెట్టి ఇద్దరు కొట్టుకునేట్ చేసి సింహము ఎద్దుని చంపేట్టు చేస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము అన్ని సమ్మరీ ఆఫ్ ది స్టోరీస్ చెప్పుకుందాము. స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.